రెండో నాకు అర్థం కాని విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎక్కడున్నా అదొక బ్రేకింగ్ అవుతుంది. ఆయనకున్న క్రేజ్ అలాంటిది. ఎందుకంటే ఈరోజు తెలంగాణ భవన్కు ఆయన వస్తున్న సందర్భంలో ఈ ఒక్క ఫోటో ఎర్రవల్లి నివాసం నుంచి హైదరాబాద్కు బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో ప్రారంభం కానున్న రజతోత్సవ వేడుకల ముగింపు వేడుకలలో పాల్గొనేందుకు కేసీఆర్ బయలుదేరారు. అయితే కేసీఆర్ బయలుదేరిన తర్వాత ఈ వీడియో చూడరి, ఈ ఒక్క వీడియో తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం షేక్ చేసేస్తుంది. ఎందుకంటే కేసీఆర్కు సంబంధించి ఎర్రవెల్లి నుండి ఎంట్రీ నందినగర్ దాకా వచ్చినాక నందినగర్ నుండి తెలంగాణ భవన్ అనగానే మొత్తం వార్త అంతే తిరుగుతుంది. అంటే నేనేమంటున్నానంటే ఇప్పటి వరకు డజన్ పార్టీలు పుట్టుకొచ్చినాయి కదా, ఇంకా డజన్ పుట్టుకొచ్చినా కూడా కేసీఆర్కు సంబంధించిన క్రేజ్ను, ఆయన గ్రేస్ను, ఆయన స్పీచ్ను, ఆయన పార్టీ నాయకత్వాన్ని వాటన్నింటిని కూడా ఎవ్వరు ఆపలేరు. నేను మళ్ళీ చెప్తున్నా కదా. ఎందుకంటే కేసీఆర్ అంటే అదొక ప్రజలకు దగ్గరగా ఉన్న ఒక బంధం అది ఎందుకంటే ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అంటారు కదా. ఎందుకంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, దాంతోపాటు న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండు, ఇప్పుడు బాలింత అయినప్పుడు న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండు, మళ్ళీ పిల్లలు పుట్టినప్పుడు పూర్తి స్థాయిలో వాళ్లకు సంబంధించి హెల్ప్ చేయించారు, దాంతోపాటుగా పెళ్ళిళ్ళకు షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ, దాంతోపాటుగా చదువుకోవడానికి ఫ్రీ ఎడ్యుకేషన్, మళ్ళీ దాని తర్వాత ఉద్యోగాలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ ప్రభుత్వంలో చాలా వరకు కూడా సహాయ కార్యక్రమాలైనా ప్రభుత్వం నుండి అధికార పార్టీ నుంచి అయినా కానీ లేదా మరో రూపకంగానైనా చాలా కుటుంబాలు కూడా లబ్ధి పొందే ఉంటాయి. సో దళిత బంధువైనా, బీసీ బంధువైనా, మత్స్యకారులకు సంబంధించి, చేపలైన ముదిరాజులకు సంబంధించి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా కూడా కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ ప్రభుత్వం అద్భుతమైన పరిపాలన చేసింది. అందుకే కేసీఆర్ ఎక్కడ ఉన్నా కూడా ఆ క్రేజు, ఆ గ్రేస్ తగ్గేది లేదు. ఎందుకంటే కేసీఆర్ వస్తున్నాడు అంటే టీవీలన్నీ కూడా అతుక్కపోతాయి. ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డికి సంబంధించి అదేంది మన యాడ్స్కు సంబంధించి భయంకరంగా ఇస్తాలు పేపర్లలో, టీవీలలో, మెట్రో పిల్లలకు ఎక్కడి పోయిన ఫ్లెక్సీలు అన్నీ వేస్తుండ్రు కదా. ఏది అవసరం లేదు, కేసీఆర్ ఎంట్రీ అంటే చాలు సినిమా సితార్ అవుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూడు, ఒక్కసారి కేసీఆర్ వస్తున్నాడు అంటే ఆ వార్త తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆయన బయలుదేరుతున్నాడు అన్న వార్తే. ఆయన ఏం చేస్తున్నాడు అంటే కేసీఆర్కు సంబంధించి ప్రజలల్లో అంత బలంగా నాటకపోయింది. ఇక ఇలాంటి గొప్ప నాయకుని పట్టుకొని కేసీఆర్ పనేంది, కేసీఆర్ కథ ఏంది, కేసీఆర్ లక్షణమైంది అంటే ఊకుంటారు. ఇక ప్రజలు తిరగబడితే ఆ కథే వేరుంటుంది. ఎందుకంటే నీ మాట ఎందుకు చెప్తున్నా అంటే కేసీఆర్కు సంబంధించి అది చరిత్ర 14 సంవత్సరాల పోరాటమైనా 10 సంవత్సరాల అధికారమైనా కేసీఆర్ అదొక చరిత్ర. భవిష్యత్తులో అదే ఉంటుంది, గుర్తుపెట్టుకోరి. రేవంత్ రెడ్డి ఎన్నో విమర్శలు చేస్తాను, ఇంకా ఈక పార్టీలు అన్నీ చేస్తున్నాయి, కానీ అల్టిమేట్గా కేసీఆర్ ఈజ్ ఏ లెజెండ్, గుర్తుపెట్టుకోరు. అదే జరుగుతుంది ఈ తెలంగాణ. సో దీని మీద మీ కామెంటరీ ఏంటో కూడా తెలంగాణ సమాజానికి